సో హాయ్ ఆల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి అనమాట. సో ఆ మంచి జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే మన ఇండియన్ నేవీ అనేది ఎస్ఎస్సిలో అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అప్లికేషన్స్లో అప్లికేషన్ ఓవర్వ్యూలో మనకి కొత్త జాబ్ వేకెన్సీస్ అనేది తీసుకొచ్చిందనమాట. సో వాటి డేట్స్ వచ్చేసరికి 08 అంటే ఈ మంత్ 8 నుంచి ఈ మంత్ 25 వరకు మనం అప్లై చేసుకోవచ్చు జాబ్కి. సో ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో మీకు మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ పాయింట్ అలాగే అప్లై చేయాలి, శాలరీస్ అంతా ఏంటి మొత్తం అంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి మినిమం డిగ్రీ ఉండాలన్నమాట. సో మినిమం డిగ్రీ ఉంటే మనం ఏదైతే కేటగిరీకి ఏ కేటగిరీకి అయితే జాబ్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీ బట్టి కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ బేసిక్ అయితే డిగ్రీ ఉండాలన్నమాట. సో ఇది మనకి పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీకు పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కొంచెం క్లమ్జీగా ఉంటుందని చెప్పి నేను మీకు ప్రజెంటేషన్ తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ మొత్తం అన్ని ఎన్నో డీటెయిల్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, అఫీషియల్ పీడిఎఫ్. మీరు అక్కడి నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ, చూడొచ్చు. సో ఎలిజిబిలిటీ అయితే బేసిక్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. డిగ్రీ బీటెక్ ఉంటే బెస్ట్, కానీ డిగ్రీ అయితే మినిమం డిగ్రీ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్. సో మనకి ఇందులో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా సెలెక్ట్ చేస్తారు అనే ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం డిగ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ మార్క్స్ బట్టి సో వాళ్ళకి బేర్ మినిమం మార్క్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 40%, నాట్ 40% కాదు, లైక్ 60%, 70% ఇంత మార్క్స్ మినిమం క్రాస్ అయితేనే వాళ్ళు ఫస్ట్ లెవెల్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట అక్కడ. సో ఇది ఒక రిక్వైర్మెంట్, ఇది ఒక సెలక్షన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఈ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిపోతే అప్పుడు వాళ్ళ బెస్ట్ తీసి అప్పుడు మనకు మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. సో ఇది త్రీ ప్రాసెస్ అనమాట. సో మన ఎస్ఎస్బి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూస్తే, సో బేసిక్గా ఎస్ఎస్బి అంటే ఏంటంటే సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అనమాట. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ. సో ఇందులో మళ్ళీ మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సైకాలజికల్ అండ్ గ్రూప్ టెస్టింగ్ అనమాట. సో బేసిక్గా సైకాలజికల్ అండ్ గ్రూప్ టెస్టింగ్ ఉంటుంది స్టేజ్ 2లో. అండ్ స్టేజ్ 3లో ఫైనల్ కాన్ఫరెన్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఇది ఇలా 3 స్టేజెస్ ఉంటాయి ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో. సో ఈ మూడు మనం క్వాలిఫై అయితే అప్పుడు మనల్ని మెరిట్ లిస్ట్లోకి, లైక్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట మెరిట్ లిస్ట్లోకి. సో ఇది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ కమిషన్. సో ట్రైనింగ్ లొకేషన్ ఎక్కడ అంటే కేరళ అనమాట. సో లొకేషన్ వచ్చేసరికి కేరళ. దాన్ని మీరు చూసుకోవచ్చు. ఇంకా ప్రొబేషన్ పీరియడ్ 12 ఇయర్స్ అండ్ ఎక్స్టెండబుల్ బై 2 ఇయర్స్. సో ఇది ట్రైనింగ్ కేరళ అండ్ ప్రొబేషన్ పీరియడ్ 10 ఇయర్ ఇవన్నీ. ర్యాంక్ అండ్ నెక్స్ట్ పే అలవెన్సెస్. సో మనకి ఇందులో బేసిక్గా స్టార్టింగ్ శాలరీ అంటే కేటగిరీస్ బట్టి ఉంటుంది, కానీ ఒక బేసిక్ కేటగిరీకి స్టార్టింగ్ శాలరీ మనకి 1,10,000 పర్ మంత్ ఉంటుంది అనమాట. సో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇన్సూరెన్స్, లీవ్ అండ్ టైటిల్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ అయితే ఇందులో చాలా బెటర్. సో ఇలాంటి అవకాశం చాలా రేర్గా వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ దీన్ని యూస్ చేసుకోండి, లైక్ అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో చాలా రేర్గా వస్తుంది అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ ఈ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ లైక్ ఈ వీడియోకి అయితే ఇంతే. బేసిక్గా సింపుల్గా చెప్పాను, కాకపోతే ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ అయిన ప్రతి క్యాండిడేట్ ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా అప్లై చేయండి.
అండ్ అంతే ఈ వీడియోకి ఇంతే అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.